వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెప్పడమే వారు చేసిన నేరమా? తమకు రాష్ట్రంలోనే కాదు దేశం నుంచి కూడా వెళ్లిపోవలసిన అవసరం లేదన్నారు. వచ్చే నెల 9వ తేదీన సీఎంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం. ఓటింగ్ టీడీపీ కన్నుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు. జేకే కాలనీ 4వ వీధిలోని ఆకృతి ఆక్రేడ్లో మహిళల వేషధారణలో వచ్చి చోరీ. అచ్చెంనాయుడు గ్రామంలో రింగింగ్ పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు ఆరోపణ. మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. పల్నాడు జిల్లాలో ఓటింగ్ టీడీపీ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. తన పోలింగ్ రోజున ఎలాంటి హింసను ప్రేరేపించలేదని స్పష్టం చేశారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం. మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి. మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉందని, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్టు వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్టు వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం, పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని, అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయ్యా, మేము ఎలక్షన్స్కి 15-20 రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా, ఎస్పీ గారు, ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ 140 నుంచి 150 సెన్సిటివ్ బూత్స్, ఇది ఓపెన్ లెటర్, ఇదేమి దాచేది కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను, యూ క్రాస్ చెక్ ఇట్. 140 నుంచి 150 బూత్స్ ఉన్నాయి, మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేము ఇవ్వటమే కాదు, అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు. ఒక 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన, మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది, అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు, ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా, మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే. వచ్చే నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు సీఎంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ లో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, గిరిజనులు వైసీపీకి ఓటు వేశారు అని అనుకున్నారు. మైనారిటీసు, ఎస్సీసు, బీసీసు, మరీ ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళలు అయితే అసలు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా భరిస్తూ నిలబడ్డారంటే అది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ, కృతజ్ఞత. ఆయన్ని మళ్ళా ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో
అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం అదే నిదర్శనం. మేము ఎప్పటి నుంచో భావించినట్టుగానే గత 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు వృద్ధులు చూపించిన కృతజ్ఞతకు నిదర్శనమే మొన్న 13వ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి 11:30-12 వరకు కూడా మార్నింగ్ 7:30 నుంచి మహిళలు మరీ ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు. దానికి నిదర్శనం రేపు తప్పకుండా 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజమవుతుంది. ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెప్పడమే వారు చేసిన నేరమా? బర్మా కాలనీ దాడి కేసులో బాధితుల విషయమై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు గోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే ఆ బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు. అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మాకు 41 ఇయర్ నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా, లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు. సరే, ప్రెస్ వాళ్ళు కూడా రాశారు. వాళ్ళకి పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే రాజద్రోహం తప్ప మిగిలినవన్నీ చేసినట్టుగా నాకైతే ఈ సెక్షన్లో నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు. మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకేమన్నా రాజకీయ లబ్ధి ఉందా దీంట్లో? ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము వాళ్ళని పోలీసు వారికి విన్నపం చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే మా పైన కేసులు పెడితే రేపొద్దుట అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా? పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ కాదు, సుమోటో కేసు. మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప? అంటే అన్యాయానికి గురి అయ్యి రక్తాలు కారుతూ ఉరికి కట్లతోటి తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్లకి కూడా వెళ్లకుండా 4 కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా? మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా? నేను ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అట్లాగే ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. మాకు ఏ విధమైన దీంట్లో లబ్ధి గురించి మేమేమి చూడము. లేకపోతే ఎక్కడ ప్రశాంతతకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడూ మా చరిత్రలో లేదు. ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధతో కలిగిన వ్యక్తులం మేము. మరి సుమోటో కేసు పెట్టేసి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? సరే, పోలీసు వారు చేశారు. ఇదే నియోజకవర్గంలో ఇదివరకు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులు కూడా తోసేసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడిగుడ్లు, టమాటాలు, వాటర్ బాటిల్స్, చెప్పులు ఇసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుమోటో కేసు గుర్తురాదా మీకు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటెల్ నుంచి ఇక్కడికి ఏదైతే కళ్యాణ మండపం ఉందో పోర్టు కళ్యావాణికి
అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు? అప్పుడు మీరు సుమోటో కేసులు పెట్టరా పోలీసు వారు? అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది. ఇది అసలు వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెరతీశారు. వాక్ స్వాతంత్రం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. రేపొద్దుట ఎవరైనా బాధితుల గురించి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉందా? ఎవరైనా పత్రికా విలేకరులు రాసే పరిస్థితి ఉందా? రేపొద్దుట మీరు రాసిన మీ పైన కూడా కేసులు పెడతారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అరే ఇది కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్గా ఇది చర్చ లేపవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఈ విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకైతే నేను తెలుసుండి ఏ తప్పు చేయలేదు. లీగల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ నేను ఎవరిని కించపరుద్దామనే ఉద్దేశంతో కానీ ఎక్కడ విద్వేషాలు రేగాలనే ఉద్దేశంతో కానీ నేను ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు. నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళకి పోలా. ఇప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ వాళ్ళ ఇంట్లో ఉన్న రక్తపు మరకల్ని కూడా ఫోటోలు తీయలేదు. ఇప్పుడు వారు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వ్యవస్థను అడిగితే మీరు వూండ్ సర్టిఫికేట్ తీసుకురావాలి కేజీహెచ్ నుంచి అంటారు. కేజీహెచ్కి వెళ్తే వీళ్ళు పట్టించుకునే దిక్కే ఎవరు? సో అత్యంత దారుణంగా ఉంది. తమకు రాష్ట్రంలోనే కాదు దేశం నుంచి కూడా వెళ్లిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఆఫ్రికన్ దేశాల్లో తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని, అక్కడికి వెళ్లి వస్తూ ఉంటామని, దీనిని పట్టుకుని కొందరు పనిలేని టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయినాయి. 4వ తేదీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తరుణంలో లేనిపోని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ తిక్క లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారు. ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నా. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతూ ఉన్నారు, వ్యాపారాలు టిప్పర్లన్నీ తీసేస్తూ ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం, మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్. ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడుగా 2011 నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం. 2013 మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీకి అని చెప్పి ఒక 300 ఎక్స్కవేటర్లు 5 టిప్పర్లు పంపించాం. ఆ తర్వాత వరుసగా అక్కడ 17 లాంగ్ చేసి ఉంటుంది, అబో 40 టన్నులు కొనేటివి, అవి ఒక 38 బండ్లు కొన్నాం. మళ్ళా తర్వాత ఇండియా నుంచి 23 మిషన్లు, మిగతా ఎక్విప్మెంటు, ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీకి కావాల్సినవన్నీ కూడా 23 పంపించడం జరిగింది 2013లో. మరి మొన్న 18/3/24 ఐచర్లు ఒక 60 బండ్లు మేము కొంటే వాటికి ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తున్నాం. కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళు 60 బండ్లు కావాలంటే మొదటి విడత
అదే 24 మార్చి 18 20 బండ్లు పంపించాను మేము, అది బాంబే పోర్ట్ నుంచి. ఇప్పుడు కూడా బాంబే పోర్ట్లో రేపు 10 లోడ్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా 10కి స్పేస్ లేకుండా. వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లాలో ఓటింగ్ టీడీపీ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. తను పోలింగ్ రోజున ఎలాంటి హింసను ప్రేరేపించలేదని స్పష్టం చేశారు. చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి, మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్టు వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్టు వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం, పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని, అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయ్యా, మేము ఎలక్షన్స్కి 15-20 రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు, ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ 140 నుంచి 150 సెన్సిటివ్ బూత్స్, ఇది ఓపెన్ లెటర్, ఇదేమి దాచేది కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను, యూ క్రాస్ చెక్ ఇట్. 140 నుంచి 150 బూత్స్ ఉన్నాయి, మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేము ఇవ్వటమే కాదు, అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు. ఒక 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మేనేజ్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది, అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు, ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా. ఎన్నికల అనంతరం గాయపడిన బాధితుల గొడవలు ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఈ పెండారా బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక,
ఇక టీవీ5 అన్నీ వచ్చేస్తాయి. అంటే ఎటుపోతా ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? అంటే ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఏమవుతా ఉంది? పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు టోటల్గా. ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది, ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. సమన్స్ 91 సిఆర్పిసి కింద రమ్మని ఈరోజు సమన్స్ ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 186/2024 అండర్ సెక్షన్ 153A, 188, 505(2), 120B అంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, 120B రెడ్ విత్ 34 IPC సెక్షన్ 3132B రెడ్ విత్, మళ్ళీ MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రూల్స్కి అగైనెస్ట్ అని మళ్ళీ అదొక సెక్షన్ పెట్టారు. సెక్షన్ 125 RPA 151 రిజిస్టర్డ్ అట్ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం. కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాళ్ళు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు, డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా టెక్కలి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు గ్రామంలో రిగ్గింగ్ పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన దీని మీద ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు టెక్కల్లో మరో విషాదం జరిగింది. ఎన్నికల అనంతరం టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు నేతృత్వంలో మరో హత్య జరిగింది. అచ్చెన్నాయుడు సొంత గ్రామం అయినటువంటి నిమ్మాడ, ఆ నిమ్మాడకు సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఒక గ్రామం అయినటువంటి చిన్న వెంకటాపురం అనే గ్రామంలో ఒక బూతు 40 ఏళ్ల నుంచి ఓటు వేయడానికి నోచుకోనటువంటి గ్రామం ఇది. ఓటు ఎలా వెయ్యాలో కూడా తెలియనటువంటి గ్రామం. అదే గ్రామంలో ఈసారి ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకూడదని చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేసే దానిలో భాగంగా ముందుగానే నేను ఎలక్షన్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయటం, ఆ తర్వాత ఆయా బూతుల మీద హైకోర్టును కూడా ఆశ్రయించడం, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు కూడా జరగటం. హైకోర్టులో మరి మేము ఆ పోలింగ్ బూతుల్లో తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల కమిషన్ వారు ఎఫిడవిట్ వేయటం, ఆ ఎఫిడవిట్లో భాగంగా వెబ్ కాస్టింగ్ కూడా చేస్తామని చెప్పటం. మరి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ రిగ్గింగ్ జరగలేదు. రిగ్గింగ్ జరగని కారణంగా అచ్చెన్నాయుడు ఎన్నికల అనంతరం తట్టుకోలేక తనకున్నటువంటి కార్యవర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి ఆదిలక్ష్మి, ఆమె కుమారుడు మాధవరావు, తోట మాధవరావు ఇద్దరు కూడా పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా పనిచేయటం జరిగింది. బ్రహ్మాండంగా ఎన్నికలు నిర్వహించారు. రిగ్గింగ్ జరగలేదు. ఎన్నికలు జరుగుతున్నప్పుడే పోలింగ్ రోజునే మాధవరావుకి తల్లికి 4 అచ్చెన్నాయుడు అనుచరులు హెచ్చరించారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో భానుచందర్, లక్ష్మణరావు, చిన్నారావు, కర్రన్న ఈ 4 కూడా హెచ్చరించి తప్పకుండా మీకు హత్య చేస్తాం, చంపేస్తామని బెదిరించారు. ఎన్నికైన మరుక్షణం 14వ తారీఖు 15వ తారీఖు రోజుల్లో వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ ఆ కుటుంబం మీద దాడి చేసి మాధవరావు తండ్రి అయినటువంటి మల్లేశ్వరరావు పైన అతి దారుణంగా కొట్టారు. ఆ మల్లేశ్వరరావు వారు కొట్టినటువంటి దెబ్బలకు ఈరోజు ఉదయం మరణించాడు. అంటే పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి రిగ్గింగ్ జరగనటువంటి కారణంగా అచ్చెన్నాయుడు పెట్టిరిగిపోయి వాళ్ళకి చెందినటువంటి వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, ఏజెంట్గా వెళ్ళినటువంటి కుటుంబం మీద దాడి చేసి చంపడం ఇది నేరం. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ వారు అచ్చెన్నాయుడితో పాటు ఉన్నటువంటి ఈ 4
వారికి అనుకూలంగా మరికొంత